New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం నా చేతిలో బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ ఉందండి. అంటే సెలబ్రిటీస్ గా ఎవరు ఎంటర్ అవబోతున్నారో వాళ్ళ లిస్ట్ ఉంది. సో వీటి గురించి మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ లిస్ట్ ప్రకారం సో మనం క్యాండిడేట్స్ ని సింపుల్ లైన్ లో వాళ్ళ గురించి సింగిల్ లైన్ ఇద్దాం. మనం సింగిల్ లైన్ కోట్స్ లాగా చెప్పేద్దాం. సింగిల్ లైనర్స్ అంటున్నాం యాక్చువల్ గా. వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి అనేది, బిగ్ బాస్ లో ఎలా ఉండబోతున్నారు అనేది. రైట్. ఫస్ట్ నేమ్ సుధాకర్ కోమాకుల. తను శేఖర్ కమ్ముల గారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. మంచి బాగా చేస్తాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. క్రాక్ సినిమాలో కూడా రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాడు. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ కాకుండా హీరోగానే చేద్దాం అనుకున్నట్టున్నాడు తను. అందుకని కొంచెం స్క్రీన్ మీద తక్కువ కనబడుతున్నాడు. బట్ మంచి బజ్ అయితే, తన ఐడెంటిఫికేషన్ అయితే మంచిగానే ఉంది. నెక్స్ట్ సృష్టి వర్మ అని చాలా సృష్టి అంటారు. సృష్టి వర్మ యాక్చువల్ గా మనకి తెలుసు, జానీ మాస్టర్ కేసు లోపల తను చాలా పాపులర్. ఎలిగేషన్స్ చేసింది. అలాగే ఈ విషయంలో అంటే తను కాస్టింగ్ కౌచ్ విషయంలోనే జానీ మాస్టర్ గారు జైలుకి కూడా వెళ్ళి బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ గారు కనుక ఈ సీజన్ లో ఒక సెలబ్రిటీగా లోపలికి వెళ్ళి ఒక 2 days లో బయటకు వస్తే మనం చూస్తూ ఉంటాం. అంటే సడన్ సర్ప్రైజ్లు కూడా ఇస్తూ ఉంటారు. సృష్టి వర్మ మరి ఆ మ్యాజిక్ ఎలా ఉందో చూడాలి. సృష్టి వర్మ డెఫినెట్ గా షీఈ్ అ సింగిల్ లైనర్, ఈజ్ ఫైర్ బ్రాండ్. నెక్స్ట్ భరణి గారు మనకి సీరియల్ ఆర్టిస్ట్. తనికెళ్ళ భరణి గారు కాదు, భరణి గారు మనకి సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా ఎన్నో వందల ఎపిసోడ్లు చేశారు ఆయన. అండ్ చాలా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడేమో హౌస్ లో అనేది నేను అనుకుంటున్నా. బట్ విలన్ పాత్రలు ఎక్కువ చేశాడు. మనకి పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్ కూడా ఉంటది గోపాలలో. అబ్జర్వ్ చేయండి ఒకసారి, బాగుంటుంది తన డీసెంట్ బిహేవియర్. అది ఈజ్ గుడ్ పర్సనాలిటీ. ఆశా శైని గారు చాలా ఫేమస్ అండి. ఎక్స్ హీరోయిన్. కొన్ని క్యారెక్టర్స్ చేశారు. తర్వాత మనకి నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ గారితో ఒక మంచి సాంగ్ ఉంది, ఈ నీలి గగనాల సంథింగ్ సాంగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి చేసిన ఐటమ్ సాంగ్ బ్లాక్ బస్టర్ బాలయ్య బాబు తోటి, లక్స్ పాప సాంగ్. సో లక్స్ పాప అనేవాళ్ళు. ఆశా శైని అనే పేరు కూడా అప్పట్లో మర్చిపోయారు. సో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. అమ్మాయికి ఉన్న ఫేస్ వాల్యూ అయితే ఇప్పటికీ అలాగే ఉంది. క్రేజ్ అయితే ఉంది డెఫినెట్ గా. టాలీవుడ్ హీరోయిన్ కదా ఒకప్పుడు. నెక్స్ట్ వచ్చేసి తనుజ పుట్టిస్వామి గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఆవిడ ఫేస్ కూడా నాకు తెలీదు, న్యూగా అనిపించింది నాకైతే. లెట్ us see. నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ దేవయాని అని మనకి స్టార్ మా తెలుగు సీరియల్స్ లో పడుతుంది. దేవయాని, షీఈ్ అ బెంగాలీ. బట్ షీ డజంట్ నో తెలుగు మచ్. పెద్దగా తెలీదు. బట్ ఇదేంటంటే మేనేజ్ చేసేస్తుంది. మధ్యలో షోస్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, అందులో కూడా పంచ్లేసేస్తుంటది ఆమె. అయితే ఇందులో ప్రమాదం ఉంది. ఆవిడకి సరిగ్గా అర్థమవుతుందా అవతల వాళ్ళు మాట్లాడేది, ఏదో పంచ్ వేసేసి ఒక రాంగ్ టైమింగ్ లో ఉంటుందనే చూడాలి. వెరీ నాటీ గర్ల్. బజ్ బాగా క్రియేట్ చేస్తుంది. బిగ్ బాస్ లో కావాల్సింది కూడా అదే కాబట్టి చాలా యాక్టివ్ గా ఉండే అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆయన నిజంగా ఈ స్థాయికి వచ్చాడు అని అంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ ని అప్రిషియేట్ చేయాలి. చాలా 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 లోయర్ ఇది ఫ్యామిలీ నుండి వచ్చిన గై తను. అలాగే జబర్దస్త్ తను ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. మేబీ అంటే తను కామెడీ చేసినంత ఎలా కామెడీ చేస్తాడు అంతే ఫెరోషియస్ గా కూడా ఉంటాడు. కొన్ని షోస్ లో చూసాం మనం. ఆ ఫెరోషియస్నెస్ కొంచెం ఆ యాంగర్ కొద్దిగా తగ్గించుకుంటే మేబీ తనకు కూడా మంచి టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ సింగర్ అనుకుంటా నాగదుర్గ ఫోక్ సింగర్. ఈ అమ్మాయి అయితే యూట్యూబ్లో వాటిల్లో అంటే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ చెప్పలేము మనం. ఫోక్ సాంగ్స్ అంటే చాలా లోకల్ సాంగ్స్ లోపల ఫేమస్. తన గురించి అయితే చాలా మందికి ఎక్కువగా తెలియదు. తన సాంగ్స్ గురించి తెలుసు. హౌ షీ విల్ బి ఇన్ ద హౌస్ అనేది విల్ టాక్ ఆఫ్టర్ ద ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్. అంతే. అంటే ఎక్కువ సెలబ్రిటీస్ ఏంటంటే మనకి చూడటానికి కెమెరా ముందర ఒకలా ఉంటారు, ఆఫ్ కెమెరా ఒకలా ఉంటారు. సో ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చేసి ఏంటంటే 24 hours వాచింగ్ కనుక సో మనకి వాళ్ళ గురించి ఎక్కువ తెలిసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాగా హైలైట్ అలక్య చిట్టి పికిల్స్ రమ్య సార్.
మనకి అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య గారు వస్తారు రారు అని గత 2 నెలలుగా వస్తూనే ఉంది. అయితే ఏంటంటే అండి, వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది మరి ఏ బేసిస్లో సెలెక్ట్ చేశారు ఆ అమ్మాయిని? ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గానా, లేకపోతే అమ్మాయికి ఉన్న పాపులారిటీని బట్టా? మళ్ళీ ఒకవేళ మీరు పాపులారిటీని బట్టి కనుక సెలెక్ట్ చేసి ఉంటే అసలు అంటే అలాంటి పాపులారిటీ వస్తే అది పాపులారిటీనా? ఒక టైప్ ఆఫ్ పాపులారిటీ వస్తే, ఒక నెగటివ్ పబ్లిసిటీ వస్తే అది హౌస్కి ఉపయోగపడుతుందనే స్ట్రాటజీనా అనేది డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అయితే టీఆర్పీ రేటింగ్ కోసం కూడా చేసి ఉండొచ్చు. టీఆర్పీ రేటింగ్ అబ్సల్యూట్లీ వై నాట్, ఐదర్ కాంట్రవర్షియల్ ఉంటుంది, లేకపోతే అక్కడ యాక్టివ్ గా ఎంటర్టైన్మెంట్ అన్న ఉంటుంది. రెండు లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనేది ఉండదు. పైగా చదరంగం కాదు రణరంగం అనేది ప్రోమోలో మనం చూసాం కాబట్టి ఈ అమ్మాయి లోపలికి వెళ్తే మరి తనకి ఆడియో లీక్ లోపల అమ్మాయి ఎలా మాట్లాడుతుందో, ఎంతవరకు మాట్లాడుతుందో అనేది అమ్మాయి గురించి తెలుసు కాబట్టి ఈసారి హౌస్లో అలాగే ఎక్స్పెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు చేసిన నిర్వాహకం అనేది చూడాలి. అదే నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు కిరాక్ బాయ్స్ లో చూసాం కదా. యా బంచిక్ బబ్లు కూడా చాలా ఫేమస్ అవుతున్నాడు. కిరాక్ బాయ్స్ దానిలో షో, అది ఆ షోలో కూడా చేశాడు. తను ఒక ఒక యూట్యూబర్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అయితే ఎక్కువ కామెడీ చేస్తుంటాడు తను. అంటే ఇక్కడ ఏంటంటే అండి, చాలా వింగ్స్ లోపల కొంత కామెడీ చేసేవాళ్ళని, కొంత సీరియస్ గా ఉండేవాళ్ళని, అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని, యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళని, అండ్ ముఖ్యంగా కెనడా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు అనేది ఎప్పటికీ అది చిదంబరం రహస్యమే బిగ్ బాస్ హౌస్ లో. ఓకే, అంటే మేబీ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు సీరియల్స్ లో ఎక్కువ ఎంగేజ్ అవ్వటం వల్ల కూడా అవ్వచ్చు. అంటే ఫేసెస్ ఎక్కువ రికగ్నైజ్ అయిన వాళ్ళని తీసుకుంటే బెంగళూరు వాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారేమో, యాక్టర్స్ గానీ ఆర్టిస్టులు గానీ అనిపిస్తుంటది. మరి మన వాళ్ళు అక్కడ ఉన్నారా బెంగళూరు బిగ్ బాస్ లో, కన్నడ బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళు ఏమైనా ఉన్నారా అంటే మరి నాకు ఎవరికి కనిపించలే. సో అదొకటి. మేబీ మా టీవీ సీరియల్స్ లో కూడా ఎక్కువ కన్నడ ఆర్టిస్టులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఆర్టిస్టులు, మోడల్స్ మరి బెంగళూరు నుండి దిగుమతి అవుతుంటారు మనకి బాగా. అవును, మన డైరెక్టర్స్ కి వాళ్ళంటే ఇష్టం. యా నెక్స్ట్ వచ్చేసి శివకుమార్ సార్. ప్రియాంక వాళ్ళ ఆయన అంటే బాగా గుర్తుపడుతున్నారండి. శివకుమార్ అంటే గుర్తుపట్టట్లేదు. ప్రియాంక ఆవిడ బిగ్ బాస్ ఫేమస్ ప్రియాంక ఉంది కదా, వాళ్ళ ఆయన శివకుమార్, ఆయన కూడా సీరియల్ ఆర్టిస్టు. ఈసారి ప్రియాంకని తీసుకున్నారు కాబట్టి గత సీజన్స్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ లో కంపల్సరీ ఒకళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసి అమర్దీప్ వాళ్ళ ఆవిడ కూడా తేజస్విని గౌడ, అమ్మాయి కన్నడ అమ్మాయి, ప్లస్ అమర్దీప్ వాళ్ళ వైఫ్. సో అంటే వాళ్ళు ఏంటంటే మోస్ట్ కొంచెం ట్రెండింగ్ కపుల్ ఈ రెండు పేర్స్ అంతే, శివకుమార్ ప్రియాంక అంతే, అలానే అమర్దీప్ కానీ తేజస్విని గౌడ కానీ వీళ్ళు సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా ట్రెండింగ్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఏం పెట్టినా కూడా బాగా ఏంటంటే ఐదర్ ఎక్కువ ఇదన్నా ఉండాలి, లేకపోతే కొంచెం సోషల్ బజ్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళని ఎక్కువగా వీళ్ళు గేట్స్ ఓపెన్ చేసి ఎవరి కాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళ ఆడియన్స్ తో కానీ వీళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి దీపికా రంగరాజు. ఆవిడ కూడా సీరియల్స్ అనుకుంటా అండి, మేబీ తనని కూడా ఆ బేసిస్ లోనే తీసుకున్నారు. ఎక్కువగా అంటే పాపులర్ నోన్ ఫేసెస్ ఉంటాయి కదా, తొందరగా కనెక్ట్ అవుతారనే ఇది. అన్నోన్ ఫేసెస్ ఎక్కువగా టైం తీసుకుంటారు కనెక్ట్ అవ్వడానికి. వీళ్ళు రెగ్యులర్ గా సీరియల్స్ లో వాటిల్లో ఇది చేయటం, లేకపోతే ఈ పికిల్స్ అమ్మాయి, పచ్చళ్ళ అమ్మాయి కూడా రెగ్యులర్ గా ట్రెండింగ్ అది అవుతూ ఉండటం. అమ్మాయి లోపలికి వెళ్తే ఎలా మాట్లాడుతుందా, బూతులు మాట్లాడుతుందా ఈసారి కూడా అని చూసేవాళ్ళు ఒక వర్గీయులు ఉంటారు, ఎప్పుడు వెయిట్ చేసేవాళ్ళు. కావాల్సిందే ఎంటర్టైన్మెంట్, కావాల్సిందే గొడవలు. బిగ్ బాస్ పెట్టిందే గొడవలు ఎంటర్టైన్ అయ్యే చూసే ఎవరైతే ఉంటారో భలే భలే కొట్టుకుంటున్నారు వీళ్ళు, అరే భలే తిట్టుకుంటున్నారే వీళ్ళు, అమ్మాయి చూసావా ఇవాళ ఎలా ఉందో, అమ్మాయి భలే చేసిందిలే, వాడి కాళ్ళు ఇరగొట్టి, ఇలాంటి వాళ్ళదే ఉంటుంది. కాబట్టి అది కాక మెయిన్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఏదైనా గేమ్ జరిగినాక కూడా ఏదైనా చిన్న గొడవ బాగా పెద్ద గొడవ అవుతున్నా కూడా ఎప్పుడు బిగ్ బాస్ ఇన్వాల్వ్ అవ్వడు. సో వీళ్ళే ఫైట్ చేసుకుని వీళ్ళే సొల్యూషన్ చూసుకోవాలి. అంటే వాళ్ళకి కావాల్సింది అదే, 1 hour ఎపిసోడ్ లోపల కావాల్సింది అదే. మళ్ళీ మీకు బ్లాక్ అండ్ వైట్ లో ఒక ప్రోమో కూడా రిలీజ్ అవుతుంది. వెళ్ళి అక్కడ ఏదో బురదో లేకపోతే పేడో ఏదో పెట్టి వాళ్ళ మొహాన్ని కొట్టండి రేపు పొద్దున్న అని అంటాడు. దాని గురించి మళ్ళీ చూస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ గురించి తిట్టుకున్న వాళ్ళు, బిగ్ బాస్ వద్దనుకునే వాళ్ళు,
అసలు బిగ్ బాస్ ఏంటి అనుకునే వాళ్ళు ఒకటి చిన్నది ఏదో ఉంటుందండి, అసలు నారాయణుడిని శివుడిని తిట్టే వాళ్ళకి ఎక్కువ మోక్షం వస్తుందంట. ఏంటంటే ప్రతిరోజు నారాయణుడు అలాగా శివుడు ఇలాగా తలుచుకుంటుండే వాళ్ళే, తిడుతూ ఉండేవాళ్ళే ఎక్కువగా చూస్తుంటారు. సెకండ్ చూస్తారు అసలు ఏమైంది, ఎలా చేశాడు, అలా ఎలా చేస్తాడని. కాబట్టి అదే కావాలి వాళ్ళకి. అందుకే బిగ్ బాస్ 8 సీజన్స్ సూపర్ డూపర్ సక్సెస్, కొన్ని కోట్ల యాడ్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ కంటెస్టెంట్స్ అండ్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్. Stay tuned for the next update.